మళ్ళీ చెప్తున్న మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, రాక 10 ఏళ్ల తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవ్వడు కూడా ఇంటలేడు మిత్రులారా. మళ్ళీ చెప్తున్నా, ఎవ్వడు కూడా ఇంటలేడు. ఎందుకంటే 420 దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని ఏమార్చి తెలంగాణ ప్రజలకు ఏదో చేస్తామని చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించాల్సినటువంటి ఓ జాతీయ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీకి వెనుక నుంచి సపోర్ట్ చేస్తుంది, చీకటి బంధాన్ని నడిపిస్తుంది. వాస్తవంగా దేశంలో ఎక్కడైనా 2 జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది, కొట్లాట ఉంటుంది. కానీ నా తెలంగాణలో 2 జాతీయ పార్టీలు కలిసిపోయి ఈ 2 జాతీయ పార్టీల వల్ల తెలంగాణ కొరిగింది ఏం లేదు. తెలంగాణ నాశనం చేసి తప్ప తెలంగాణను అభివృద్ధి చేయలే. ఆ 2 జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి బీజేపీ పార్టీ. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి బీజేపీ పార్టీ వెనుక నుంచి సపోర్ట్ చేస్తూ వత్తాసు పలుకుతూ భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి 2 కలిసిపోయినాయి మిత్రులారా.